సనాతన ధర్మం ఈ మాట అనగానే చాలామందికి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏంటి సనాతన ఇంతగా చెప్తుంటారు వీళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించండి అని. వీళ్ళంతా హిందుత్వవాదులు ఏదో చెప్తుంటారులే అనేది కొందరిలో అంటే నేటి జనరేషన్‌కి దాని అర్థం తెలీదసలు యాక్చువల్‌గా. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అని, ప్రపంచం అంతా కుగ్రామం అని చెప్తున్నాం గదా! మన సనాతన ధర్మం వసుదైక కుటుంబం అని ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనకొక ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ఉంది. మన గంగా నది. ఇలా మన దేశం యొక్క ఔన్నత్యం అనేది మామూలుది కాదు. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు. ఏంటో ఏదో చెప్తున్నారు వీళ్ళు అని. సో, అంతటి మహోన్నతమైన ఆ సనాతన ధర్మం గురించి నేటి జనరేషన్‌కి ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. సో, నాకంత శక్తి లేదు మీకు వివరించేంత. అందుకే మన డాక్టర్ ఎం. ప్రభాకర్ గారిని పిలిచాను. వారు కవి, గాయక, వైతాళికులు మీకు తెలుసు. మరి అలాగే ఏపీ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తూ తన అద్భుతమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. ఇంకా కూడా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. సో, సనాతన ధర్మం గురించి వారు అత్యద్భుతమైన పరిశోధన చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. మొన్న జరిగిన కుంభమేళ ఏంటది? 50 కోట్ల మంది పైగా దర్శించుకున్నారు. ఇది నేను ఎక్కడ చూడలే. ఇంత పెద్ద చరిత్ర, ఇంత అద్భుతం. అన్నగారు అంటే మక్కాకి వీళ్ళు ఒక్కొక్కసారి వెళ్తుంటారు. కొన్ని లక్షల మంది వెళ్తుంటారని విన్నాను. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద పండగ ఎక్కడన్నా ఉంటుందా గురూజీ ప్రపంచంలో? ప్రపంచంలో ఇలాంటి కోటాను కోట్ల మంది జనం కలిసేటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను, నదులకు ఋషులు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అవును. అలాగే ఓకే. ఈ కుంభమేళకు కూడా ఎందుకు అంతమంది జనం వస్తారు అంటే, ఆ నదులకు ఆ సమయంలో పుష్కర శక్తి ఉంటుంది. ఓకే. పుష్కరుడు ఉంటాడు. అలాగే ప్రాచీన కాలంలో పడిన 3 అమృతపు చుక్కలు ఓకే. ఆ నదుల్లో కలిసి ఉంటాయి కాబట్టి ఆ కుంభమేళ సమయంలో, ఆ పుష్కరాల సమయంలో ఆ నదుల్లో స్నానం చేస్తే చెప్పానే ఇందాక, అవును. అవును. ఆరోగ్యము, శాంతి, సంతోషము, ఓకే. అల్పాయుష్కులు పూర్ణాయుష్కులుగా మారడం, ఆ. కర్మ ప్రక్షాళనం కావడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఓకే. ఇక్కడ కుంభమేళాలు 2 రకాలు ఉన్నాయి. ఉమ్. 6 నెలలకు ఒకసారి జరిగేటువంటిది అర్ధ కుంభమేళ, ఓకే. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ, అవును. 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది మహాకుంభం. 12 ఓ. అంటే 12 మార్లు కుంభమేళ అయిపోయిన తర్వాత మహాకుంభమేళ ఆ. వస్తుంది. ఆ 144 సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళను మహాకుంభమేళ అంటారు. వాహ్. అంటే మనిషి జీవితంలో ఆ మహాకుంభమేళ అందరూ చూడలేరేమో, నిజమే. నిజమే. అందరూ కూడా చూడలేరు. చూడలేరు. కరెక్ట్. కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవును. ఆ నీటిలో స్నానం మునక వేసే అవకాశం దొరుకుతుంది. ఆహా. బా, సూపర్. సరే అన్నగారు, గంగా నది గురించి మాట్లాడదాం. నేను ఒకసారి వెళ్ళా, కాశీకి వెళ్ళా. విపరీతమైన స్మెల్. అసలు దిగాలంటే వాళ్ళందరూ దిగండి దిగండి స్నానం చేయండి అంటున్నారు. కానీ ఆ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి ఆ స్మెల్కి. అలాంటి గంగా నది అంటే అక్కడే చూశాను నేను, మిగతా ఎక్కడ చూడలేదు. అలాంటి గంగా నది గొప్పది, అద్భుతమైంది. ఆహా, ఓ గంగాజలం తీసుకురండి, గంగాజలం పాడవదు, ఇవన్నీ వింటుంటా నేను. ఏందన్న నాకు అంటే అర్థం కాల. ఇంకా వేరే ఎక్కడన్నా? వాస్తవమే. శాస్త్రజ్ఞులకు కూడా అందని రహస్యం ఉంది అందులో. అవునా? గంగా నది అంటే ఒక రసవాద ప్రక్రియ. ఓకే. ఓకే. గంగా నది నీటికి ఉన్నటువంటి గుణాలు ఏ నది నీటికి లేవు. ఆహా. ఓకే. దానికి ప్రధానమైనటువంటి కారణం శివుడి తల నుంచి శివుని శరీరాన్ని తాకి ప్రవహించినటువంటి నది. ఓకే. ఆ నదికి అంత గొప్ప గుణాలను భగవంతుడు కల్పించాడు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. కంటితో చూస్తే గంగా నది కాశీలో అవును. మాత్రమే. అవును. కాశీలో కొంత అపరిశుభ్రంగా ఉండేది గతంలో. అచ్చా, ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళా. ఇప్పుడు చాలా బాగా అసలు నువ్వు ఒక ప్లాస్టిక్ బాటిల్ గంగాలో విసిరేస్తే అక్కడ అట్లా పోయేటువంటి పడవ పోతా ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 2 పడవలు 3 పడవలు ఆ. దాన్ని సక్ చేసేస్తాయి. అంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ను పడవ తీసేసుకుంటుంది. ఓహో.
నీవు పూలు తీసి జల్లోటి ఇసిరేస్తే పడవ తీసేసుకుంటుంది. అచ్చా, నైస్. నీకు ఆడ నువ్వు ఏం వేసినా పడవలోకి వెళ్ళిపోతా ఉంటే అది తీసుకుపోయి మళ్ళీ ఒక చోట విసర్జన చేస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓహోహో, కొంత ప్రక్షాళన ప్రక్షాళన జరిగింది. జరిగింది. గంగ నీటిలో బ్యాక్టీరియా బ్రతకదు. ఓకే. అది పరిశోధనలో తేలింది. గంగా నీటిని మనం కాశీ నుంచి తీసుకోకూడదు. ప్రయాగ్రాజ్లో గంగా నీటిని త్రివేణి సంగమం నుంచి రాగి చెంబులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాం. ఓకే. ఎందుకు పూజ చేస్తాం? దీంట్లో 2 లాభాలు, 2 సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి, గంగా నదిని నిత్యం మనం పూజించినట్లు. రెండోది, మన చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వారు మరణించే సమయంలో ఆ యొక్క రాగి చెంబుకు హోల్ వేసి ఆ నీటిని వారికి గొంతులో వేయడం వల్ల ఆయనకు ఉత్తమ గతులు లభిస్తాయి. నిన్ను భగవంతుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం కాశీలో గంగా నదిని తీసుకోకూడదు. కాశీ శ్మశానం. కాశీ నుంచి ఏం తెచ్చుకోకూడదు. అది నాకు అర్థం కాల. ఇది కాశీ శ్మశానం. కాశీ నుంచి ఏం తెచ్చుకోకూడదు. మనం అలహాబాద్ నుంచి నీటిని తెచ్చుకోవాలి, దాన్ని పూజించాలి. ఎవరికైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు మనం దాన్ని దానం చేయాలి. ఓకే. సో ఆ విధమైనటువంటి గంగా నది నీటికి ఉన్నటువంటి గుణాలు ఏ నదికి లేవు. అది విషయం. విషయం. సూపర్. అట్లాగే నైమిషారణ్యం అంటారు పురాణాలలో, చాలా పుస్తకాల్లో కూడా చదివారు నేను నైమిషారణ్యం అనేది. ఏంటి అంత ప్రత్యేకత దానికి? ఎక్కడుంది అసలు అది? మన దేశంలో 9 అరణ్యాలు ఉంటే నైమిషారణ్యం మొట్టమొదటి అరణ్యం. అచ్చా, ఓకే. దాదాపు 88,000 మంది ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ధ్యానానికి, యోగానికి, తపస్సుకు అనువైన ప్రదేశం. ఓకే. ఇప్పుడు ఉందా అది? ఉంది. మేము పోయి వచ్చాం. అచ్చా. అక్కడ మన తెలుగు వారే ఆ యొక్క ఒక ఆలయాన్ని నడుపుతున్నారు. అన్నపూర్ణమ్మ ఆలయాన్ని నడుపుతున్నారు. సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నడుపుతున్నారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయిస్తారు, ఉచిత భోజనం కూడా పెడతారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అయితే ఎక్కడుంది అన్నగారు ఇది? ఉత్తరప్రదేశ్లో. అచ్చా, యూపీలో. ఉత్తరప్రదేశ్లో లాస్ట్లో చివరి దాకా ఉంటుంది. అంటే అయోధ్య దాటిపోవాలి. అచ్చా, ఓకే. ఓకే. సో వేదవ్యాసుడు వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను అక్షరబద్ధం చేశాడు. అక్కడ రిటర్న్లో రాశాడు. ఓకే, ఓకే. అంతకుముందు అపౌరుషేయాలు. అవును. తర్వాత ఇవి అపౌరుషాలంటే కొంతకాలానికి ఎవరికి చెప్పకపోతే ఇవి నశించిపోతాయి. కాబట్టి వీటిని అక్షరబద్ధం చేయాలని వేదవ్యాసుడు అక్కడ అక్షరబద్ధం చేశాడు. దానివల్లనే ఈరోజు మనం వేదాలను చదువుకోగలుగుతున్నాం. అంతకుముందు కేవలం వినేవాళ్ళం, ఇప్పుడు చదువుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మరొక విషయం ఏంటంటే అక్కడ వ్యాసుడి గద్దె అని, నైమిషారణ్యంలో మనకు ప్రతి వ్రతకథలో సూతుడు అని పేరు వస్తుంది, నైమిషారణ్యం అని పేరు వస్తుంది. ఏ వ్రతం ఎత్తుకో, సూత మహాముని అని ఏ వ్రతం ఎత్తుకున్నా కూడా మొట్టమొదట వినిపించే 2 పదాలు. ఒకటి నైమిషారణ్యంలో సూత మహర్షి మునులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు, అది ఏమంటే అని మొదలవుతుంది. కరెక్ట్. సో సూత మహర్షి అనేక వేల మంది మునులకు, ఋషులకు అనేక పురాణాలు శ్రవణం చేశాడు. చాలా అందంగా మాట్లాడేవాడు, చాలా సరళంగా మాట్లాడేవాడు, చాలా మృదువుగా మాట్లాడేవాడు, కంఠం మధురంగా ఉండేది. ఆయన చెబితే వినాలని సాయంకాలం అయ్యేసరికి మొత్తం మునులంతా అక్కడికి వచ్చి కూర్చునేవారు. అక్కడ సూతుని గద్దె ఉంది, మనం దాన్ని దర్శించుకోవచ్చు. అవునా? కానీ నైమిషారణ్యం ప్రతి ఒక్క హిందువు దర్శించాల్సినటువంటి ప్రదేశం. అక్కడ చక్రతీర్థం అని ఒకటి ఉంది. ఆ తీర్థంలో స్నానం చేయాలి. కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒక నైమిషారణ్యం. నిజమా? కలి అక్కడికి ప్రవేశించే ప్రసక్తి లేదు. అందుకని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. అలాంటి ప్రదేశం మన భారతదేశంలో ఉన్నందుకు మనం గర్వించాలి.